హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము యాపిల్ ప్యూరీ ఎలా ప్రిపేర్ చేసి పెట్టాలో చిన్నపిల్లలకి చూసేద్దామండి. ఇక్కడ నేను 6+ బేబీస్ నుండి చూపిస్తున్నాను. మీరు 6 months బేబీస్ కూడా అన్నప్రాసన అయిన తర్వాత పెట్టచ్చు. ఇక్కడ నేను డాక్టర్ దగ్గర ఒపీనియన్ తీసుకున్న తర్వాత మాత్రమే వీడియోస్ అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. నా ఓన్గా నేను ఏది కూడా అప్లోడ్ చేయను. అలాగే నేను ప్రిపేర్ చేసేటివన్నీ మా పాపకు కూడా తినిపించి మీకు చూపిస్తాను చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కదా, అందుకోసమని మా పాపకు తినిపించిన తర్వాత మాత్రమే నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే యూస్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియోస్ని షేర్ చేయడం జరుగుతుందండి. మీకు ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఫుడ్ విషయంలో ఏమైనా వీడియోస్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే ఆ ఫుడ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను చేసి చూపించడానికి ట్రై చేస్తానండి. ఇక్కడైతే నేను ఈరోజు యాపిల్ ప్యూరీని ప్రిపేర్ చేస్తున్నాను మా బాబు కోసం. చిన్నపిల్లలకి ఎవరికైనా సరే సాల్ట్, షుగర్ అనేది ఎక్కువగా పెట్టద్దు. సాల్ట్ అయితే మీరు ఏదైనా రైస్ లాంటి ప్యూరీస్ ప్రిపేర్ చేసినప్పుడు లైట్గా యాడ్ చేసుకోండి. మరి ఎక్కువ సాల్ట్ కానీ షుగర్ కానీ ఉండేటట్టు చూసుకోవద్దు. పిల్లలకి అస్సలు మంచిది కాదు సాల్ట్, షుగర్ రెండు కూడా ఒక ఏజ్ వరకు. ఇక నేను యాపిల్ ప్యూరీని ప్రిపేర్ చేస్తున్నాను. చాలా హెల్తీ, పిల్లలు లావు కావడానికి కూడా యూస్ అవుతుందండి. మీరు పిల్లలకి మెయిన్గా ఆడపిల్లలకైతే కనుక కొంచెం నెయ్యిని ఫుడ్లో యాడ్ చేసి పెట్టడానికి ట్రై చేయండి. చాలా హెల్తీ. ఆడపిల్లలకు మెయిన్గా నెయ్యిని యాడ్ చేసి పెట్టడం వల్ల చాలా హెల్తీగా ఉంటారండి. ఒకసారి మీరు కూడా ఎవరైనా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ట్రై చేసి చూడండి. మగపిల్లలకైనా పెట్టచ్చు, మగపిల్లలు పెట్టకూడదని కాదు. ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను, చూసేసేయండి. ఇక్కడ నేను ఒక యాపిల్ తీసుకున్నాను. యాపిల్ని పైన పీల్ అంతా కూడా తీసేసుకోవాలి. ఈ పైన పీల్ ఉంటే వాళ్ళకి తినడానికి అవ్వదు, డైజెషన్ కూడా అవ్వదు, చిన్నపిల్లలు కదా, దానికోసమని తీసేస్తున్నాను పైన పీల్ అంతా కూడా. అది కాక పైన మనకి కెమికల్స్ ఏదైనా పౌడర్స్ లాంటివి యూస్ చేసి ఉంటారు కదా, చిన్నపిల్లలకి హెల్తీ కాదండి. దానికోసమని ఈ యాపిల్కి పైన ఉన్న తొక్క మొత్తం కూడా తీసేసుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా తీసేసుకొని దీన్ని మధ్యలో కట్ చేసుకొని ఆ ఎక్స్ట్రా పార్ట్ గింజలు ఉంటాయి కదా వాటిని కూడా తీసేసేయాలి. ఈ విధంగా ఈ ఎక్స్ట్రా పార్ట్ అలాగే గింజలు ఏవైనా ఉంటే వాటిని కూడా తీసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. చూసారు కదా, ఏ విధంగా శుభ్రంగా తీసేసుకొని ఈ యాపిల్ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకుందాము. ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకోండి మొత్తం కూడా. డైరెక్ట్గా యాపిల్ ఇస్తే వాళ్ళకి సరిగ్గా తినడానికి అవ్వదండి. దానికోసమని ఇలా చిన్నగా ముక్కలుగా చేసి ప్యూరీ చేసిస్తే ఈజీగా తినేస్తారు. ఎందుకంటే చిన్నపిల్లలకి మింగడము, నమలడము అవన్నీ ఇంకా తెలియవు. కాబట్టి ఇలా ప్యూరీస్ చేసి పెడితే ఒక 9 months వరకు ఇలా ప్యూరీస్ చేసి పెట్టండి. తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసేసుకుందాం. ఇలా ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసేసేయండి. ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం. స్టవ్ మీద పెట్టుకొని ముక్కలంతా మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా గరిటెతో కలుపుకుంటూ ముక్కలంతా దగ్గర పడి మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకుందాం. ఇలా ఉడికించుకున్న వాటర్ని అస్సలు వేస్ట్ చేయొద్దండి. వాటర్లోనే మనకి ప్రోటీన్స్ అంతా కూడా ఉంటాయి కాబట్టి ఒకవేళ మీరు కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసి వాటర్ ఎక్కువగా మిగిలినా కూడా అస్సలు వేస్ట్ చేయొద్దు. ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఇదంతా కూడా కూల్ అవ్వనివ్వాలండి. కూల్ అయ్యే వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ చూసారు కదా, చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ఉడికించుకున్న ఈ యాపిల్ ముక్కలన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇలా వాటర్తో సహా యాడ్ చేసుకొని
మిక్సీ మూత పెట్టేసుకొని స్మూత్గా మిక్సీకి పట్టేసుకోవాలండి. ఇక్కడ చూసారుగా స్మూతీ అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ స్మూతీ మొత్తం కూడా తీసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము. ఇలా మొత్తం కూడా బౌల్లోకి యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. చూసారుగా చక్కగా రెడీ అయిపోయింది మనకి యాపిల్ ప్యూరీ అనేది. దీన్ని ఇప్పుడు చిన్నపిల్లలకి డైరెక్ట్గా పెట్టేసేయడమే అండి. ఇక్కడ నేను మా చుట్కీ పాపకి తినిపించి చూపిస్తా చూడండి. మీకు అస్సలు డౌట్ వద్దు పెట్టచ్చా పెట్టకూడదా అని. ఇక్కడ చూసారు కదా కొంచెం కొంచెం మా పాపకి పెట్టి చూపిస్తున్నాను. ఫస్ట్లో తినరండి సరిగ్గా. ఏ ఫుడ్ అయినా మీరు అలవాటు చేసేటప్పుడు కంటిన్యూస్గా 3 days అలవాటు చేయండి. ఏమైనా వాళ్ళకి అలర్జీస్ కానీ లేదా పడదు అనుకుంటే అప్పుడు స్టాప్ చేసేయచ్చు. ఈ విధంగా కొంచెం కొంచెం తినిపించడానికి ట్రై చేయండి. వాళ్ళు ఫస్ట్ టైం టేస్ట్ చూస్తుంటారు కదా, సరిగ్గా తినరు. దానికోసమనే మనమే స్లోగా ఓపికగా వాళ్ళకి కొద్ది కొద్దిగా ఫుడ్ అనేది అలవాటు చేయాలి. ఈ విధంగా మీరు చిన్నపిల్లలకి ఒక స్పూన్ తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా తినిపించేసేయండి. చూసారు కదా స్టార్టింగ్లో సరిగ్గా తినరు, కొద్దిగా అలవాటు అయితే వాళ్ళే తినేస్తారు. ఈ విధంగా కొంచెం కొంచెం ప్రిపేర్ చేసి తినిపించేయండి. ఇలా యాపిల్ కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ప్యూరీస్ చేసి తినిపించడం వల్ల పిల్లలు వెయిట్ గెయిన్ అవుతారు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఒక వెయిట్ గెయిన్కే కాదు, హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ట్రై చేసి నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా చూసారు కదా మొత్తం తినిపించేసిన తర్వాత శుభ్రంగా మూతంతా తుడిచేసుకొని వాటర్ కన్ఫామ్గా తాగించండి. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ అలవాటు చేసిన తర్వాత వాటర్ అనేది ఖచ్చితంగా తాగిపించాలి చిన్నపిల్లలకి. వాటర్ తాగించకుండా అస్సలు ఉండద్దు. వాళ్ళు ఎంత వాటర్ తీసుకుంటారో అంత ఇచ్చేసేయండి. ఫుడ్ తినడం స్టార్ట్ అయినప్పుడు వాటర్ అయితే కన్ఫామ్గా తాగించాలి. ఈ విధంగా క్లీన్గా తినేసిన తర్వాత వాటర్ తాగించి శుభ్రంగా మూతి క్లీన్ చేసేసి వదిలేస్తే హ్యాపీగా ఎంచక్కా ఆడుకుంటారండి. స్టమక్ కూడా చాలా ఫుల్గా ఉంటుంది. పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. మనం చిన్నప్పటి నుండి మంచి మంచి ఫ్రూట్స్ తినడం అలవాటు చేస్తే పెద్దయినాక కూడా అవే అలవాటు అవుతాయండి. జంక్ ఫుడ్ అసలు చాక్లెట్స్ బిస్కెట్స్ పిల్లలకి ఇవ్వద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.